అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడే ఇదే విధానం కొనసాగుతుంది. ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగుతుంది. నువ్వు మాతృభాష మాట్లాడుకోవాలనుకుంటే మాతృభాషలో మాట్లాడు, మాతృభాషలో చదవాలనుకుంటే మాతృభాషలో చదువుకో, నువ్వు ఇంగ్లీష్ చదువుకోవాలంటే ఇంగ్లీష్ చదువుకో, నువ్వు హిందీ చదువుకోవాలంటే హిందీ చదువుకో. ఈరోజు దక్షిణ భారతదేశంలో అది తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ ఏ ఒక్క వ్యక్తి పైన కూడా బలవంతంగా మీరు హిందీ నేర్చుకోవాలని ఒక్క ఉదాహరణ కూడా లేదు. ఈరోజు నేను అనేక ఇతర దేశాలు తిరుగుతున్నప్పుడు, ఇటీవలనే నేను అర్జెంటీనాకి వెళ్ళాను. అనేక దేశాల్లో కూడా వాళ్ళు మాతృభాషలోనే మాట్లాడతారు. ఫ్రాన్స్ లాంటి దేశం, చైనా లాంటి దేశం, జపాన్ లాంటి దేశం, డెవలప్డ్ కంట్రీస్ కూడా ఈరోజు రీజనల్ లాంగ్వేజెస్లోనే వాళ్ళ మాతృభాషలోనే మాట్లాడతారు. కానీ మనకు ఏ భాష లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు తమిళనాడులో ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నాడో స్టాలిన్ డిఎంకే ప్రభుత్వము, మా మీద బలవంతంగా హిందీ రుద్దుతున్నారని, ఇది పూర్తిగా అబద్ధము, ఇది అవాస్తవము. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు 4.5 సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 4.5 సంవత్సరాలుగా తమిళనాడులో మీరు ఈ యొక్క తమిళ భాష అభివృద్ధి కోసం ఏం చేశారో ఈరోజు తమిళనాడు ప్రజలకు స్టాలిన్ చెప్పాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత మేము అనేక రకాలుగా మాతృభాషకు, ప్రాంతీయ భాషలకు ప్రోత్సహిస్తూ ఉన్నాం. మాతృభాషలోనే మరి హైయర్ ఎడ్యుకేషన్ వరకు చదువుకునేటువంటి ప్రొవిజన్ కల్పించాము. నువ్వు తమిళ అయితే తమిళ్లో చదువుకో, తెలుగు అయితే తెలుగులో చదువుకో, కన్నడ అయితే కన్నడ చదువుకో, హిందీ అయితే హిందీ చదువుకో, మాతృభాషలో చదువుకునే విధంగా కల్పించాము. కానీ ఈరోజు 4.5 సంవత్సరాలలో స్టాలిన్ ముఖ్యమంత్రిగా తమిళ ప్రజలకు ఏం చేశారో తమిళనాడులో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు మళ్ళీ అధికారంలో రావడం కోసము ఈరోజు పెద్ద ఎత్తున మరి ఒక దుష్ప్రచారము, ఒక విష ప్రచారము, ఒక తప్పుడు ప్రచారము, ఒక బురద జల్లేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మా మీద బలవంతంగా హిందీ రుద్దుతుందని నేను ఈరోజు తెలంగాణలో అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కరిపైన కూడా, ఏ ఒక్క వ్యక్తిపైన కానీ, విద్యార్థి పైన కానీ, ఉద్యోగస్తుడిపైన కానీ బలవంతంగా ఎక్కడ కూడా హిందీ మేము ఎక్కడ కూడా రుద్దేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎవరైనా ఇష్టపడి ఏ భాష కావాలంటే ఆ భాషలో చదువుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, తమిళనాడు సినిమాలు, తమిళ్లో భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి, హిందీ రాష్ట్రంలో, హిందీ భాష ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఆ సినిమాలు నడిపి వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రొడ్యూసర్స్కి వస్తూ ఉన్నాయి. మరి ఎందుకు వస్తూ ఉన్నాయి? వాళ్ళు ఎప్పుడు కూడా ఇది తమిళనాడు సినిమా, ఇది తెలుగు వాళ్ళ సినిమా, ఎప్పుడు కూడా మన తెలుగు సినిమాలు కూడా మన తెలుగు రాష్ట్రం కంటే ఎక్కువ ఉత్తర భారతదేశంలో హిందీ డామినేటెడ్ ఏరియాలో మన తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నారు. అత్యధికంగా తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి ఆదరిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మరి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిగా వాళ్ళు చెమటోడ్చి పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భారతదేశం అంతా ఒకటే. ఈ భారతదేశంలో భాష పేరుతో విభజించడం న్యాయం కాదు. మరి ఈరోజు ఎక్కడ కూడా మరి ఈరోజు స్టాలిన్ ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తమిళ ప్రజలకు ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగాలి. కానీ ఓట్లు అడిగేటువంటి శక్తి ఆయనకు లేదు కాబట్టి, ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు ప్రజలను భాష పేరు మీద, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలు తగ్గుతున్నాయనే పేరు మీద ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల పునర్విభజన కూడా ఎక్కడ కూడా ఇంకా కొత్త విధానం రాలేదు. గతంలో 2009లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి విధానం ఉండిందో ఈరోజు కూడా అదే విధానం ఉంది. ఇంకా ఏ మార్పులు చేయలేదు. ఇంతవరకు జనాభా సేకరణ కూడా పూర్తి కాలేదు. జనగణన పూర్తయిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యున్సీలో పునర్విభజనకు సంబంధించినటువంటి మరి ఆదేశాలు వస్తాయి. అందులో నియమ నిబంధనలు ఏ రకంగా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఇంతవరకు ఫ్రేమ్ చేయలేదు. ఫ్రేమ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. అది కూడా ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఈరోజు ఊరికనే తెలంగాణలో తగ్గుతాయి, ఇక్కడ ముఖ్యమంత్రి అంటాడు ఆయనకి ఏబిసిడి తెలియదు. ఎట్లా తగ్గుతాయో తెలియదు ఆయనకు. ఆయనకి ఏబిసిడి తెలియకుండా తగ్గుతాయి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు.
కేంద్రం మీద యుద్ధం చేయాలంటాడు. ఎవరి మీద యుద్ధము? కేంద్రం అంటే ఎవరు? మన దేశమే. భారతదేశం మీద యుద్ధం చేస్తారట వీళ్ళు. కాబట్టి దక్షిణ భారతదేశంలో మీరు గతంలో లాగా ప్రజలను రెచ్చగొడితే దక్షిణ భారత ప్రజలు మీ వెంట లేరు. ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా దక్షిణ భారతదేశ ప్రజలు చైతన్యమయ్యారు. మీరు చెప్పినట్టు అక్షరాస్యత బాగుంది. మీరు తప్పుడు ప్రచారం చేస్తే మీ వెంట జే కొట్టుకుంటూ రావడానికి దక్షిణ భారత ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని భాషలకు ప్రోత్సాహిస్తున్నాము. దక్షిణ భారతదేశంలో కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. మీరు రాజకీయ దురుద్దేశంతో మీరు ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే మీ పప్పులు ఉడకవని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, డిఎంకే పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితి ఇంతవరకు ఎవరికి కలపడ్డదని అడుగుతా ఉన్నాను. డీలిమిటేషన్ సందర్భంగా సీట్లు తగ్గుతాయని ఎవరికైనా కలబడ్డదా? ఎవరికైనా చట్టం చేశారా? కొత్త చట్టము ఎక్కడైనా ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఏమైనా వచ్చిందా? ఇంతవరకు జనగణననే జరగలేదు, సెన్ససే జరగలేదు. జరిగిన తర్వాత దీనిపైన చర్చ వస్తుంది. వీళ్ళు రాత్రి కలవడదు కాబట్టి డిఎంకేకి సంబంధించినటువంటి తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోమన పిలకాక్ష రైట్, ఫండమెంటల్ రైట్ వాళ్ళు పెట్టుకోమని మాకు అభ్యంతరం. పోయి వాళ్ళు పోయి మంచిగా పోయి ఆడ పోయి టీ స్నాక్స్ తినేసి రావచ్చు, ఏం పర్వాలేదు. బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులే ఏ సీఎం వస్తే ఆ సీఎం చెంతకు చేరుతున్నారు అని పర్లేదు. పనికిరాని ముచ్చాడు. పదమ్మా, పద 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 పనికిరాని ముచ్చాడు మాట్లాడుతూ పదండి.